అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న ఆ పార్టీ తీరు మారదా? కలసికట్టుగా ఎదుటి పక్షంపై దాడి చేయాల్సిన చోట తమలో తామే కీచులాడుకోవడమేంటి? నేతల కుమ్ములాటలు కేడర్కు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి? కార్యకర్తల్ని నడిపించాల్సిన నాయకుడే విభేదాలకు ఆజ్యం పోసే పరిస్థితి ఎందుకొచ్చింది? పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తల్ని పక్కన పెట్టి వలసొచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? కేడర్లో అసంతృప్తికి కారణాలేంటి? ఇంతకీ ఏ పార్టీలో ఈ పరిస్థితి ఉంది? ఆ నియోజకవర్గం ఏది? వాజ్ ది స్టోరీ? సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దశాబ్దాలు పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన పారాచూట్ లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఫైర్ అవుతున్నారు. గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రెండు వర్గాలకు నేతృత్వం వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పొన్నాల బీఆర్ఎస్ లో చేరారు. ఈయనతో పాటు కొందరు అనుచరులు గులాబీ కండువా కప్పుకున్న చేర్యాల, కొమరవెల్లి, మత్తూర్, దూల్మిట్ట మండలాల క్యాడర్ కాంగ్రెస్ నే నమ్ముకుని పార్టీలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో జనగామ నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల వర్గాన్ని దూరం పెట్టారు. దీంతో కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నా తమను ఎందుకు కలుపుకొని పోవటం లేదని పొన్నాల వర్గం ప్రశ్నించడంతో రాజకీయ రగడ జరిగింది. ఎన్నికల సమయంలో ఈ గొడవలెందుకు, సర్దుకుపోవాలని ఇరు వర్గాలకు పార్టీ నాయకత్వం నచ్చచెప్పింది. కానీ ప్రతాప్ రెడ్డి వర్గం పంతాలకు పోవడంతో పార్టీలోని కీలక గ్రూప్ వ్యతిరేకంగా పనిచేసిందనే వాదనలో ఉన్నాయి. దీంతోనే జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి చేతిలో ప్రతాప్ రెడ్డి ఓడిపోయారని పార్టీ అంతర్గత సమీక్షలో తేలింది. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి తన వ్యతిరేక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. బాహాటంగానే విమర్శించి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. చేర్యాల ప్రాంతానికి చెందిన ఓ నేత బర్త్డే వేడుకల ఫ్లెక్సీలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఫోటో లేకపోవడంపై రగడ జరిగింది. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలు తప్పుపడుతున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి రిక్తహస్తం చూపించడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బచ్చన్నపేట మహిళకు కేటాయించడంపై పార్టీలో విమర్శలు వస్తున్నాయి. దీని వెనుక కొమ్మూరి హస్తం ఉందనే వాదనలు లేకపోలేదు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పాలకవర్గ ఉత్సవ కమిటీ చైర్మన్ పదవిని చేర్యాల ప్రాంత నేతకు కేటాయించినప్పటికీ కొత్తగా ఏర్పాటు చేసే ట్రస్ట్ బోర్డులో సిద్దిపేట, జనగామ నేతలకు స్థానం కల్పించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది. ఇదే అంశాన్ని టీపీసీసీతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారిని జనగామ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పక్కన పెడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పటిష్టతకు కమిట్మెంట్ తో పనిచేసి లాయల్ గా ఉన్న వారిని గుర్తించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రతాప్ రెడ్డి వ్యతిరేక వర్గం పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి ప్రతాప్ రెడ్డిని తొలగించాలనే డిమాండ్ వస్తోంది. దీంతో అలర్ట్ అయిన కొమ్మూరి తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశమై పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించారట. ఒక విధంగా తన బలాన్ని ప్రదర్శించారని కాంగ్రెస్ లో ఇంటర్నల్ టాక్. ఈ నెల 17న నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో జనగామ కాంగ్రెస్ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని స్టేజ్ మీద కూర్చోబెట్టడాన్ని తప్పుపడుతూ వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హస్తం పార్టీలో గొడవలు ఇలానే కొనసాగితే పార్టీకి నష్టమనే వాదనలు ఉన్నాయి. టీపీసీసీ అధినాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనగామ కాంగ్రెస్ లోని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి జగడాలకు చెక్ పెట్టాలని క్యాడర్ కోరుతోంది.